హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో సహజ సామర్థ్యం అనే అంశం మీద 30 ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. ఇందులో ప్రీవియస్ టెట్లో అడిగిన బిట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని సమాన శిక్షణ సన్నివేశంలో ఇతరుల కంటే వేగంగాను తేలికగాను సంపాదించినట్లయితే దానిని ఏమంటారు? సహజ సామర్థ్యం అంటారు. నెక్స్ట్, శిక్షణ ద్వారా జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందగల వ్యక్తి సామర్థ్యాన్ని సూచించే లక్షణాల సముదాయమే సహజ సామర్థ్యం అని నిర్వచించినది బింగ్హామ్. నెక్స్ట్, భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితినే సహజ సామర్థ్యం అని నిర్వచించిన వాడు ట్రాక్సలర్. నెక్స్ట్, సహజ సామర్థ్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3 రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్, సహజ సామర్థ్యాలు రకాలకు సంబంధించి సరికానిది. సహజ సామర్థ్యాల రకాలు విద్యా సంబంధమైనవి, వృత్తి సంబంధమైనవి, కళారంగానికి సంబంధమైనవి. సరికానిది అంటే ఆలోచనకు సంబంధమైనవి, ఇది సరికానిది అవుతుంది. నెక్స్ట్, శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో లేదా రంగంలో సాఫల్యతను పొందే సంభావ్యతను మాపనం చేసేది సహజ సామర్థ్యం అని నిర్వచించినది జోన్స్. నెక్స్ట్, కింది వాటిలో సహజ సామర్థ్యానికి సంబంధించి సరికానిది. సహజ సామర్థ్యానికి సంబంధించినవి: ఇది జన్మతః సంక్రమిస్తుంది, శిక్షణ ద్వారా మెరుగవుతుంది, భవిష్యత్తు రంగాన్ని ప్రాగుక్తీకరిస్తుంది. సరికానిది అంటే అన్ని రంగాలలో పనిచేస్తుంది, ఇది సరికానిది. నెక్స్ట్, విద్యా విషయక సహజ సామర్థ్యాలను కొలవడానికి ఉపయోగించే పరీక్ష డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా బిన్నెట్ ఎన్ని అంశాలను కనుక్కోవచ్చని తెలిపాడు? 8 రకాలు. నెక్స్ట్, వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలను కొలవడానికి ఉపయోగించే పరీక్ష కానిది. కొలవడానికి ఉపయోగించే పరీక్షలు అంగుళి నైపుణ్య పరీక్ష, శ్రవణ నైపుణ్య పరీక్ష, జనరల్ క్లరికల్ టెస్ట్. సరికానిది అంటే మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కళా సంబంధ సహజ సామర్థ్యాలను కొలవడానికి ఉపయోగించే పరీక్ష సీషోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్. నెక్స్ట్, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఎన్ని సామర్థ్యాలను గుర్తించారు? 9 సామర్థ్యాలను గుర్తించారు. నెక్స్ట్, థర్స్టన్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఎన్ని సామర్థ్యాలను తెలియజేస్తుంది? 7 సామర్థ్యాలను తెలియజేస్తుంది. నెక్స్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ యొక్క ఉప పరీక్ష కానిది. ఉప పరీక్షలు శాబ్దిక వివేచనము, అమూర్త వివేచనము, సంఖ్యా సామర్థ్యము. ఉప పరీక్ష కానిది అంటే వస్తు సమాఖ్య కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి సహజ సామర్థ్యాలు. నెక్స్ట్, ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? సహజ సామర్థ్యం అంటారు. నెక్స్ట్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన
అమూర్త వివేచన పరీక్షలో ఉండే అంశాల సంఖ్య మొత్తం 50 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షకు చెందిన భాషా వినియోగం వ్యాకరణంలో ఉండే అంశాల సంఖ్య మొత్తం 60 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉప పరీక్ష కానిది. సో ఉప పరీక్షలు అంగుళి నైపుణ్య పరీక్ష, ప్రాదేశిక సామర్థ్యము, శాబ్దిక సామర్థ్యము. ఉప పరీక్ష కానిది అమూర్త వివేచనం, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది. ప్రాథమిక మానసిక సామర్థ్యాలు శాబ్దిక సామర్థ్యం, ప్రాదేశిక సామర్థ్యం, పదధారాలత. సో సామర్థ్యం కానిది యాంత్రిక సామర్థ్యం కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయుడు భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను నిర్వహించాల్సిన పరీక్ష సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ భేదాత్మక సామర్థ్య నికష కింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల ఆధారంగా రూపొందించబడింది. నెక్స్ట్ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షకు చెందిన సంఖ్యా సామర్థ్యంలో ఉండే అంశాల సంఖ్యా సామర్థ్యంలో మొత్తం 40 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ సంగీతం, భాష, యాంత్రిక పని మొదలైన ఇతర నైపుణ్యాలను పొందే వ్యక్తి సామర్థ్యాన్ని సూచించే లక్షణాల కలయికను సహజ సామర్థ్యం అని అభిప్రాయపడినవాడు ఫ్రీమన్. నెక్స్ట్ క్రింది వానిలో విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్ష మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. నెక్స్ట్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్టు రూపొందించిన వారు థర్స్టన్. నెక్స్ట్ క్రింది వాటిలో గుమస్తాగిరి సహజ సామర్థ్య పరీక్ష జనరల్ క్లరికల్ టెస్ట్. నెక్స్ట్ క్రింది వాణిలో యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష కానిది. యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు అంగుళి నైపుణ్య పరీక్ష, శ్రవణ నైపుణ్య పరీక్ష, మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్టు. సో సరికానిది అంటే మిన్నెసోటా క్లరికల్ టెస్ట్. నెక్స్ట్ సహజ సామర్థ్య పరీక్షమాలలో ఉండే పరీక్షల సంఖ్య మొత్తం 12 పరీక్షలు ఉంటాయి. నెక్స్ట్ క్రింది వాటిలో యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు వృత్తి సంబంధ పరీక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.